ఎవరైతే మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారో, ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నారో ఈ వీడియో చూడండి చాలు. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఈ యొక్క కేఫ్ జర్నీ? అందరు ఏమనుకుంటారు, ఒకటి చిన్న ప్రాజెక్ట్ ని మనం బయట స్టార్ట్ చేస్తామే అనుకుంటారు కదా. బట్ వి స్టార్టెడ్ ఇన్ ఏఎంబి మాల్. ఇంకా మా అమ్మకి నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ హైలో పెట్టాం. దానికి ఎంత బడ్జెట్ పెట్టామంటే అంత బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది, పెట్టేశాం. నేను ఎవరినైతే ట్రస్ట్ చేసిన 3 పీపుల్ పెద్ద నచ్చలేదు దాని తర్వాత. అయ్యో, ఇప్పుడు స్టార్ బక్స్ కి కాంపిటీషన్ అంటే వై వి వాంట్ టు పే 400 ఫర్ క్యాపచినో, వై నాట్ 99 రూపీస్ అనేది నేను చూపిస్తా కదా. ఇంత ఒక కెఫే ఓపెన్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్? ఫ్రాంక్లీ స్పీకింగ్, మళ్ళీ చెప్తున్నాను నేను ఓపెన్ గా, లబ్డప్ పెట్టినప్పటి నుంచి నేను లాస్ట్ లో అయితే లేను. స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇంకా అసలు ఆపేవాళ్ళు లేరు మనకి. సీరియస్ గా చెప్తున్నాను, ఎప్పుడు ఫాస్ట్ మనీని ఎంకరేజ్ చేయొద్దు. మనకు ఒక ప్రాపర్ బిజినెస్ చేస్తే ఇట్ టేక్స్ టైం. నేను టీవీ చూసుకుంటే ఇట్లా కూర్చున్నా స్టైల్ గా, మా అమ్మ వచ్చి 40 అని కొట్టింది నాకు చెంపకి. సో ఇక మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? స్కంద పుట్టినప్పుడు పెద్ద పాప